తప్పు అనే పదం పలకటం కూడా తప్పే అనుకునే సత్య తన జీవితంలో పెద్ద తప్పు చేశాడు. ఆ ఆలోచన సత్యని మనశ్శాంతిగా ఉండనివ్వదు. మీతో చాలా మాట్లాడాలి అనుకుంటూ ఇక్కడికొచ్చాను. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. ఉమా చెప్పేది కరెక్టే అనిపిస్తుందిరా. సావిత్రి ఎలాగూ నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. ఊర్మిళ గారిని పెళ్లి చేసుకున్నావు అనుకో, చేసిన తప్పు సరిదిద్దుకున్నట్లవుతుంది. నా జీవితంలో భార్య అంటే సావిత్రే. విడిపోయినా ఎప్పటికీ ఆ స్థానం తనదే. సావిత్రిని మర్చిపోయి మరొకరికి ఆ స్థానం ఇవ్వడం ఈ జన్మకి జరగదు. రాత్రి 10 అవుతున్నా మనవడింకా రాలేదేంటే? ఈ రోజేనా? ప్రతిరోజు ఇంతేనా? అదేం లేదులే బామ్మ, ఈరోజు ఆఫీస్లో ఏదో పనుండి లేట్ అయి ఉంటుంది. ఎంత పనున్నా భార్య మీద ప్రేముంటే సాయంత్రానికి పరిగెత్తుకుంటూ రావాలి. పనులు వదిలేసి ఎలా వస్తారులే బామ్మ? పిచ్చి మొహందానా, అదేనే నీకు తెలియంది. భర్త గురించి భార్య కలవరించటం కాదు, భార్య గురించి భర్త కలవరించేలా చేసుకోవాలి. 6 దాటితే మగాడెప్పుడింటికి పోదామా అనుకునేలా ఉండాలి. ఎన్ని పనులున్నా వదులుకునైనా ఇంటికి రావాలి. అది నీ చేతిలోనే ఉంటుంది. పగలంతా ఎంత కష్టపడినా ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేసే భార్య ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటుందన్న ఆలోచన మనసులో ఉంటే ఏ భర్త బయట ఉండలేడు. ఆ ఆలోచన లేనప్పుడే అడ్డదారులు మందుకొట్లు చూసుకుంటారు. అలా అని భర్త కోసం ఏదేదో చెయ్యాల్సిన అవసరం లేదు. ప్రేమగా ఉంటే చాలు. కళ్ళు తెరవగానే అందించే కాఫీ కప్పు నుంచి అలసిపోయి వచ్చినప్పుడు ఇచ్చే గ్లాసుడు మంచినీళ్ల వరకు అన్నింట్లో ప్రేముంటే చాలు. ఆ ప్రేమ భర్తని భార్య కొంగుకి ముడేస్తుందే, అర్థమైందా? కొంచెం కొంగును కట్టేసుకోవటం నేర్చుకోవే. అలాగే బామ్మ, ఇప్పటికే పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకో. మరి నువ్వు? ఆయన రాగానే భోజనం వడ్డించొద్దు. పడుకున్నాననుకో పాపం నిద్రపోతుందని ఆయన నిద్రపోతారు. సరే సరే, నాకు నిద్ర వస్తోంది, నేనెళ్ళి పడుకుంటాను. అలాగే. ఈరోజు ఎలాగైనా ఆయనకి నా మనసులో మాట చెప్పాలి. ఎన్ని రోజులుగా మా మధ్య ఉన్న దూరాన్ని దూరంగా నెట్టేయాలి. ఏమండి, బాగా ఆలస్యమైంది. ఆఫీస్లో పని ఎక్కువగా ఉందా? అవును. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. ఈరోజు మీకిష్టమైన వంటలు చేశాను, తిందురుగాని. ఇప్పుడేమొద్దు సావిత్రి. అదేంటి, మీకిష్టమైన వంటలు చేశానంటుంటే? నేను తినేసొచ్చాను. తిన్నారా? అదేంటండి, మీకోసమని చేసి ఇప్పటిదాకా ఎదురు చూస్తుంటేను. సర్లేండి, తింటే తిన్నారు. మీతో ఒక విషయం చెప్పాలి. త్వరగా స్నానం చేసొస్తే ప్రశాంతంగా మాట్లాడుకుందాం. బాగా టైర్డ్గా ఉంది సావిత్రి, రేపు మాట్లాడుకుందాం. నేను చెప్పేది వింటే మీ అలసటంతా మర్చిపోతారండి. వినేంత ఓపిక లేదు సావిత్రి, ప్లీజ్. నా
ఇష్టాన్ని చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా ఏంటైనా నా మనసులో మాట ఈయనకి ఎలాగైనా చెప్పాలి. ఇలా నిద్రలో లేచి నీ ఇష్టానికి నువ్వు వెళ్ళిపోతుంటే ఎలా? మరేం చేయను? మీ ఇంట్లో వాళ్ళు ఏం చేసేవారు? ఇంటి దగ్గర అయితే మా నాన్నమ్మ నా చెయ్యి గట్టిగా పట్టుకుని నా పక్కనే పడుకునేది. ఎందుకు చేసుకోడు? తన ప్రేమ కోసం పిచ్చిదానిలా వెంటపడ్డాను. తన కోసం నా కోరికలు, నా లక్ష్యాలు అన్నీ వదిలేసి తను నాకు సొంతమైతే చాలు అనుకుని ఎంతో ఆశగా బ్రతుకుతున్నాను. నిజమే మేడం, ఆ విషయంలో సత్య స్ట్రాంగ్ గా ఉన్నాడు. మా ఆయన కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోమని క్లారిటీగా చెప్పాడు. కానీ సత్యే తన జీవితంలో మరొక ఆడదానికి స్థానం లేదంటున్నాడు. కొన్ని ఇస్తే తీసుకోవాలి, కొన్ని బలవంతంగా అయినా లాక్కోవాలి. ఇప్పటి వరకు తనంతట తాను ప్రేమగా ఇస్తే తీసుకుందామనుకున్నాను. కానీ ఈరోజు నా జీవితాన్ని నాశనం చేసింది చాలక నన్ను పెళ్లి చేసుకోను అంటాడా? ఏమనుకుంటున్నాను ఉమా? సత్య తన గురించి తను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు, కానీ పెళ్లి మాత్రం చేసుకోలేనంటున్నాడు. అదే ఎందుకు అంటున్నాను. అది ఎలాగూ 1-2 నెలలైతే విడాకులు తీసుకుని వెళ్ళిపోతుంది. దాని దారి అది చూసుకొని వెళ్ళిపోయే దాని గురించి ఆలోచిస్తున్నాడు. కానీ తన వల్ల జీవితం నాశనం అయిపోయిన నా గురించి ఎందుకు ఆలోచించాడు? సత్య మాటల్ని బట్టి మీ గురించి ఆలోచిస్తున్నట్టు అనిపించడం లేదు మేడం. నో, ఆలోచించాలి. ఇంత జరిగినా ఇంకా నా గురించి ఆలోచించట్లేదు అంటే నేనిచ్చిన డోస్ సరిపోయినట్లు లేదు. ఊర్మిళ కోపం అందరికీ తెలుసు, ఒక్క సత్యకి తప్ప. ఏం జరిగినా తనతో ప్రేమగా మాట్లాడుతుంటే ఇన్ని రోజులు నాలో దాచుకున్న అసలు మనిషి గురించి సత్యకి తెలియడం లేదు. మిమ్మల్నిగా చూస్తే మరీ ప్రమాదమేమో. దేవుడిలోనే కాదు, మనిషిలోనూ చాలా రూపాలుంటాయి. అవి అవసరాన్ని బట్టి బయటపడుతూ ఉంటాయి. మనిషిలోని రూపాలు సందర్భాన్ని బట్టి అతనికి తెలియకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కానీ దేవుడిలోని రూపాలు అవసరం వచ్చే వరకు వెయిట్ చేసి ఫైనల్ టచ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు బయటకొచ్చి మొత్తం క్లియర్ చేసి వెళ్ళిపోతాయి. అదే మనిషికి దేవుడికి ఉన్న తేడా. నేను దేవుడి టైప్. సత్యకి నేనేంటో చూపించాల్సిన సందర్భం వచ్చింది. చూపిస్తాను.
ఈరోజు చాలా బాగుంది కాబట్టి ఆయనకి నేను చెప్పాలనుకున్నది ఎలాగైనా చెప్పేయాలి. ఆలస్యం అయ్యే కొద్దీ ఆయనకి ఎలా ఉందో తెలియదు గాని నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఈరోజు చెప్పేస్తున్నాను కదా, టెన్షన్ ఎందుకు? ఏమండి, టిఫిన్ చేద్దరుగాని రండి, కూర్చోండి. అన్నీ మీకు ఇష్టమైనవేనండి. దోశ, పూరి, వడ. ఇన్ని వెరైటీస్ ఎందుకు చేసావు? చాలా చెప్పాలిగా. ఏంటి? అదే ఆఫీస్లో చాలా పనుంటుంది కదా అంటున్నాను. వచ్చిన దగ్గర నుంచి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, కుదరటం లేదు. ఈరోజు నేను చెప్పేది మీరు వినాలి. మాట్లాడరేంటండి? మన పెళ్ళయ్యాక మొదటి నుంచి నేను మీతో. మనవడా, టిఫిన్ చేస్తున్నావా? ముసల్దానా, నువ్వు ఇప్పుడే రావాలా? నిద్రలేచి కళ్ళజోడు అందుకోబోతే అది కింద పడి పుటుక్కుమంది. ఇది లేకపోతే నాకు చాలా ఇబ్బంది. వేరే ఫ్రేమ్ కట్టించి తెస్తావా? అలాగే మమ్మా. ఏవైనా నా మనవడు నా మనవడే, కాదు అన్న మాట ఉండదుగా. సరే, వచ్చావుగా, వెళ్ళి మొహం కడుకురా. నువ్వు టిఫిన్ చేద్దు గాని. టిఫిన్ దేవుందిలేవే. వచ్చిన దగ్గర్నుంచి నా మనవడితో ప్రశాంతంగా మాట్లాడ్డానికే కుదరలేదు. దేవుడా! ఏం మనవడా, వస్తున్నావు వెళ్తున్నావు, ఈ ముసల్దాంతో కనీసం ఒక మాట కూడా మాట్లాడవా? బామ్మా, ఆయన ప్రశాంతంగా తినిస్తావా లేదా? సర్లే మనవడా, నువ్వు తిను, మనం తర్వాత మాట్లాడుకుందాం. తినండి. మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకుంటే మధ్యలో మా బామ్మొకతి. అది 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 నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అదే మన పెళ్ళయ్యాక మొదటి నుంచి నేను. హలో, ఏమైంది? సరే, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. తినకుండా లేచారేంటండి? అర్జెంటుగా వెళ్ళాలి. అరే, ఎంత అర్జెంట్ అయితే తినకుండా వెళ్ళాలా? అయ్యో, ఏమండి? వస్తాను సావిత్రి. ఏమండి?
ఏమైంది ఊర్మిళ? ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మన్నావు? చెప్పు ఊర్మిళ. ఊర్మిళ, ఈ ఫోటోలు ఎలా? అదే నాకు అర్థం కావడం లేదు. కొరియర్ వస్తే ఏంటా అని తీసి చూశాను. చూస్తే ఈ ఫోటోలు ఎవరు పంపించారా అనుకుంటుంటే ఎవరో ఫోన్ చేశారు. మీ గురించి అంతా నాకు తెలుసు. ఎంత తెలుసో మీకు తెలియడానికి శాంపిల్గా ఈ ఫోటోలు పంపిస్తున్నాను అని ఏదేదో మాట్లాడాడు. ఎవడు వాడు? అదే తెలియడం లేదు. జరిగింది మూడో కంటికి తెలియదు కదా అని కొంచెం ధైర్యంగా ఉండేది. కానీ ఈ ఫోటోలు చూశాక ఏమవుతుందో అని భయంగా ఉంది. ఈ విషయం అన్న ఎవరికి పోతే ఇంకేమన్నా ఉందా? నువ్వు బాధపడకూడదని జరిగింది నేను ఎవరికి చెప్పలేదు. కానీ ఇప్పుడు ఇది మూడో మనిషికి తెలిసింది. వాడు ఏం చేస్తాడో అర్థం కావడం లేదు. ఇంతకీ వాడికి ఏం కావాలంట? ఏమీ చెప్పలేదు. వాడి మాటల్ని బట్టి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అర్థమవుతోంది. మళ్ళీ ఫోన్ చేస్తానన్నాడు. ఈసారి ఫోన్ చేసి ఏం మాట్లాడతాడో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది సత్య. మళ్ళీ ఫోన్ చేస్తానన్నాడా? వాడే సత్య. ఆన్సర్ చెయ్యి.
హలో, ఫోటోలు బాగున్నాయా? వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. అసలేంటే మీ సమస్య? మనవడు ఇంట్లో కంటే బయటే ఎక్కువ ఉంటున్నాడు. వచ్చినా ఇంతకు ముందులా ఉండడం లేదు. ఏమిటే, మీ మధ్య ఏమైనా మనస్పర్ధలొచ్చాయా?